అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మనం మన మాస్టర్ల యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మనకి ఈ రోజు వచ్చారు సత్య గారు, ఎస్ఈజెడ్ కాలనీ అచ్యుతాపురం నుంచి. వారు వారి సాధన తర్వాత, సాధనకి ముందు వారిలో వచ్చినటువంటి మార్పులు, ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనటానికి నిలువెత్తు నిదర్శనం. మరి వారి మాటల్లో వారి గురించి, వారి జ్ఞానాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం, అనిత మేడం. ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి మీ ప్రయాణ విశేషాలు, అసలు ఎలా వచ్చారు? ముందుగా మనందరం గురువు గారైన పత్రి సార్కి, స్వర్ణమాలమ్మకు శతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా పేరు సత్య అండి, అచ్యుతాపురం, నైనంపాలెం, ఎస్సీజెడ్ కాలనీ. మంచిగా వినబడుతుందా మేడం? క్లియర్ గా ఉందండి. నేను 2013 ముందు ఎలాగొచ్చానో చెప్పాలా మేడం? మీ అనుభవం, మీ ఇష్టం. మీరు ధ్యానానికి ఎలా వచ్చారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీ సర్వీసు అన్ని చెప్పండి. సరే 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 2013లో రావడం జరిగిందండి మెడిటేషన్లోకి. 2 సంవత్సరాల కిందట మేము హైదరాబాద్ చౌటప్పల్, నల్గొండ డిస్టిక్, ఇప్పుడు యాదాద్రి డిస్టిక్ అన్నట్టు, చౌటప్పల్లో ఉండేవారం అండి. అంటే మా సార్కి అక్కడ జాబ్, దివీస్ కంపెనీలో జాబ్ ఉండేది. అక్కడ మ్యారేజ్ అవ్వంగానే అక్కడికి షిఫ్ట్ అయ్యామన్నట్టు. అలాగా రెంట్కు ఉండేవారము అక్కడ చౌటప్పల్లోని. అలా ఓనర్స్ ద్వారాగా మేము 2013లోకి మెడిటేషన్లోకి రావడం జరిగింది అన్నట్టు. స్టార్టింగ్ పూజలు బాగా చేసేదాన్నండి, సంతోష్ మత భక్తురాలని. విపరీతంగా చేసేదాన్ని, మామూలుగా కాదు. మనసు నిలిపి చేసేదాన్ని. పూజలు చేస్తే అలా చెయ్యాలి అన్నట్టు ఇప్పుడు చెప్పేవాళ్ళకి కూడా అలా చెప్తున్నా అన్నట్టు, చేస్తే అలా చెయ్యండి, లేకపోతే పూర్తి మానేసేయండి. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఎదుగుతుంటాం అన్నట్టు. ఏదో మనసు ఎక్కడో పెట్టి పూజలు చేస్తే మనకి ఏం తెలియదు అన్నట్టు. కానీ మనసు ఇప్పుడు నేను సంతోష్ మాతగా చేసేటప్పుడు అమ్మ నేను ఒకటైపోయేటట్లు అలా ఉండేదన్నట్టు. 4 గంటలకు, అప్పుడు కూడా 4 గంటలకు లేవడం, కడగడం, చేయడం, ఇదంతా అయిపోయిన తర్వాత భక్తి అసలు చాలా బాగా చేశానన్నట్టు. సంతోష్ మాతకు కూడా ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు చేసుకోవడం ఇలాగా. ఆ ప్రయాణంలో నాకు ఒకటి, భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా నాకు పూజ చేసేటప్పుడు ఏమైందంటే, హారతి ఇచ్చేటప్పుడు మొత్తం కాలిపోయిందండి నాకు. మొత్తం బాడీ అంతా కాలిపోతే వెంటనే ఇలా లాక్కొని బయటకు వచ్చేసాను అన్నట్టు. కానీ నాకేం కాలేదు. ఆ టైంలో ఏమైందంటే నాకు ఆ శక్తి కాపాడింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. మొత్తం సీరంతా కాలిపోయింది కానీ మనిషికి అయితే ఏం కాలేదు. ఎక్కడ ఏ వస్తువు ఏం కాలేదు. చౌటప్పల్లో రెంట్కున్న ఇంట్లోనే 2013 కంటే ముందన్నట్టు. అలా ఆ మార్గంలోనే అలాగ నాకు ఈ మెడిటేషన్ ఓనర్స్ ద్వారాగా బుక్స్, ధ్యానాంధ్రప్రదేశ్ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇలా చేయాలి, అలా చేయాలి. వాళ్ళు ఏ విధంగా మాకేం పరిచయం చేయలేదు కానీ, కాకపోతే బుక్స్ ఒకటి ఫస్ట్ అయితే బుక్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. అది చదివేదన్నా, చదవంగానే దాంట్లోని వెజిటేరియన్ గురండి. మేము భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి అప్పుడు నాన్ వెజ్ కూడా చాలా తక్కువ. ఒక మంగళవారం తినేవారం అన్నట్టు మొత్తం ఫ్యామిలీ అంతా. ఆ టైంలోనే ఇలా ఈ పరిచయం అవ్వడం, ఈ ధ్యాన జగత్ బుక్ తీసుకొచ్చి దాంట్లో ఒక కొటేషన్ చదివాను అన్నట్టు నేను. మేకలు తిన్న మనసులు మంచాలు ఎక్కుతుంటే, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతుంటే, మేకలు తినే మనసులు మంచాలు ఎక్కుతుండ్రు అన్న కొటేషన్ నాకు బాగా ఎందుకో అప్పుడు ఆ క్షణమే మానేయాలన్న ఆలోచన వచ్చేసిందండి ఆ బుక్ చదవంగానే నాకు. ఆ విధంగా స్టార్టింగ్ అయితే నేను వెజిటేరియన్గా మారాను. తర్వాత పిల్లలు, బాబు తర్వాత అలాగ ఒక్కొక్కరు అలా ఆ టైంలోనే ఇలా అలా అయ్యే టైంలోనే మా సార్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఉండేదన్నట్టు ఆయనకి. ఆస్తమా ఉంటే డాక్టర్లు కూడా తినొద్దు అని అంటే ఆయన కూడా 1 ఇయర్లోనే మానేశారన్నట్టు. వెజిటేరియన్గా అలా మారామండి మేము. శాకాహారులుగా అలాగ అయ్యాము. ధ్యానంలోకి రాగానే 1 ఇయర్లో మొత్తం ఫ్యామిలీ అంతా తయారయ్యింది. తర్వాత ఈ మెడిటేషన్ ఎలాగా ఏటన్నది చేసేది, పిరమిడ్ స్టార్ట్ చేశారండి ఓనర్స్ కూడా. అక్కడ ఓనర్స్ వాళ్ళు కట్టినాక కెనడాకి వెళ్ళిపోయినరులే. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉంటుండ్రు. తత్వమసి పిరమిడ్ అన్నట్టు మెడిటేషన్ అక్కడ పిరమిడ్ జరిగేటప్పుడు క్లాసులు జరిగేవి.
అవంతా వాళ్ళు కట్టారు గాని మొత్తం నా ఆధీనంలోనే జరిగిందండి. అక్కడ పిరమిడ్ తత్వమసి పిరమిడ్ ఓపెనింగ్ పత్రిసా రావడం. దానికంటే ముందు పిరమిడ్ కట్టక ముందుకు పత్రిసారతో నా ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఇలా ఒక్క 1 ఇయర్‌లోనే 2013లో వచ్చినాం కదా! 2014లో, 15లో ఆ మధ్యలోనే దత్తక్షేత్రం అంబర్పేట కొత్తగూడెం దగ్గరలోని ఒక దత్తక్షేత్రం ఉందండి అక్కడ. అక్కడికొస్తుండ్రు కాంతి ధ్యానం కంటే అక్కడికెళ్ళినామన్నట్టు. వెళ్ళినప్పుడు నాకు అహంకారం, కోపం బాగుండేది. హెల్త్ పరంగా ఏది లేదు గానీ, హెల్త్ పరంగా బావుంది, ఆర్థికంగా బావుంది, పెళ్ళిలో అంతా బావుంది నాకు. కాకపోతే కొంచెం అహంకారం బాగుండేది, కోపం ఉండేది. విపరీతమైన కోపం ఉండేది. మా సార్‌కి నాకు ఏదొచ్చినా 10 రోజులు మాట్లాడకపోయేదాన్ని, ఇసిరి కొట్టేదాన్నన్నట్టు. నాకవి 2 మైనస్‌లు బాగా మెడిటేషన్‌లోకి రాకముందుకి. అలా ఉంటాను. పత్రిసార్‌కెళ్ళేటప్పటికి అక్కడికి ఓనరు మేడం రమ్మంటే, నేను రానా అంటే, అప్పుడు బాగా పూజల్లో భక్తి ఇలా ఉండేదన్నట్టు. ఆమె కూడా యోగిని. ఇప్పుడు నేను చేసే సంతోషమాత కూడా యోగిని అన్నట్టు. ఆమె ఒక్క శుక్రవారం చెప్పుతదే అమ్మవారొస్తదన్నట్టు ఆమె మీదకి. మిగతా రోజులు ధ్యానంలోనే ఉంటది. మాకు ధ్యానంలోకొచ్చినంత వరకు ఆమె అలాగుంటది, అలా ఉంటదన్న సంగతి తెలీదు. చౌటప్పులో ఫేమస్ అన్నట్టు సంతోషమాత అంటే. మా బాబుకి ఇలాగ జ్వరం వచ్చేటప్పుడు ఎళ్తే ఆమె కొట్టి జ్వరం తగ్గేది. నెల రోజులు కోర్స్ వాడినా తగ్గలేదు మా బాబుకి. 1 ఇయర్ బాబుకన్నట్టు. ఆ టైంలో అక్కడికెళ్ళేటప్పుడు ఆవిడ అలా చేస్తే ఎందుకో ఇంక నమ్మాలి, చెయ్యాలన్నది ఆ విధంగా భక్తి మార్గంలోకి రావడం జరిగిన తర్వాత ఇది మెడిటేషన్ అండి. మెడిటేషన్‌కి ఇలా పత్రిసారకి దగ్గరికెళ్ళేటప్పుడు రాను అంటే కూడా మీరెళ్ళండి ఆంటీ నేను నిజంగా పత్రిసారిని నేను నమ్మాలి. ఇక్కడి నుంచైనా నేను నమ్మాలి. ఇప్పుడు భక్తి మార్గంలో ఎలా నమ్మానో ఒక అమ్మవారిని, ఇప్పుడు పత్రిసారి నా గురువు అనుకుంటే ఆయనే నా మనసులో అనుకున్నా. ఆమె దగ్గర నేనేమనలేదు ఆంటీ దగ్గర. ఆహ్, వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అందరూ అక్కడికెళ్ళి తీసుకుంటుండ్రు కదా! పత్రిసారి నా దగ్గరకొచ్చి ఇవ్వాలి. ఫస్ట్ టైమ్ అండి నాకు. నేను మనసులో అనుకున్నది పత్రిసారి తిన్నంగా అందరికిచ్చి చాలా దూరం అయినా గాని స్ట్రెయిట్‌గా వచ్చి కళ్ళల్లో కళ్ళు చూసి షేక్ హ్యాండ్ కొద్దిసేపు చెయ్యిలు కూడా పట్టుకోవడం. ఆ టైంలోనే నాకు ఆహా! నేను మనసులో అనుకున్నది కరెక్ట్‌గా గురువుగారికి ఎలా తెలిసింది అన్నది ఫస్ట్ ఇంక అక్కడ నిండండి. ఏది పట్టుకున్నా గాని గట్టిగా పట్టుకోవడం. నాకు భక్తి మార్గంలోని ఎలా పట్టుకున్నానో, ధ్యాన మార్గంలో కూడా అలా పట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఆ టైంలోనే తత్వమసి పిరమిడ్ అక్కడ అయ్యింది. ఓపెనింగ్ కూడా గురువుగారొచ్చారు. 2 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం తర్వాతనే మేము కడతాలకెళ్ళడం జరిగిందండి. కడతాల్లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏమొచ్చిందంటే నాకు డిసెంబరు 25 క్రిస్మస్ రోజు ఫస్ట్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. అంతవరకైతే ఏదో చేస్తున్నా కాకపోతే గానీ భక్తి ఇంకా పూజలు చేయడం ఆ స్థితిలో ఉన్నా కాబట్టి నాకు ఎక్స్‌పీరియన్స్ అన్నది కడతాల్లోనే 25 మెడిటేషన్‌లు అక్కడ 3 అవర్స్ అప్పుడు 2 ½ ఇలా చేపిచ్చేవారన్నట్టు. ఆ టైంలో చేసేటప్పుడు నేను చేసేదేమో సంతోషమాతకు పూజ. నాకు కనబడింది జీసస్. ఒక్కటే అస్సల ఇలాగుంటదా అన్నట్టు నాకు జీసస్, తర్వాత వెంకటేశ్వర్ల స్వామి, తర్వాత పత్రిసారి ఫ్లూట్ పట్టుకొని ఇలాగ ఆ 3 వచ్చేటప్పటికి నా బాడీ ఫుల్లు అసల ఫస్ట్ టైమ్ అండి ఆ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటికి నాకది ఇప్పుడు ఫీల్ అవ్వగలుగుతున్నా మరలా నేనిప్పుడు చెప్తుంటే కూడా అలాగా ఆ ఎనర్జీ అన్నది. అయిన తర్వాత చెప్పిన మాతో పాటు ఒక ఫ్రెండొస్తే ఇలాగంట "ఎంత అదృష్టవంతురాలో మాకేం తెలుస్తలేదు, ఏం కనబడతలేదు. మీరు చాలా అదృష్టవంతురాలవని" ఆమన్నది. సరేలే ఇంక నాకైతే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి అక్కడ కడతాల్లో అలా జరిగింది. జరిగిన తర్వాత 2016లో మేడం చేస్తున్నా. హెల్త్ పరంగా అన్నీ బాగున్నాయి. కాకపోతే పూజలు చేస్తున్నా, ఇది చేస్తున్నా. పూజలు మానాలని ఎంత చెప్పినా గాని ఓనర్ చెప్పేవారు. శుక్రవారం వచ్చేవారాయన. చక్కగా అన్నీ చేసుకునేటప్పుడు శుక్రవారం వచ్చేది. ధ్యానం చేసేదాన్ని, పూజలు మాతకు కూడా సంతోషమాత చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండేదాన్నండి. ఎనర్జీ వేరే అసలు చాలా మంచిగా అనిపిచ్చేది నాకు ఆ శుక్రవారం. ఉపవాసం ఉండేదాన్ని మొత్తం. ఇప్పటికి కూడా అలా ఉండగలుగుతా అన్నట్టు. తినకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండగలను. 2 రోజులు కాదు, 3 రోజులు కూడా ఉండగలుగుతా అన్నట్టు. ఆ చైతన్యం కూడా ఆ మాత చైతన్యం కూడా నాకు ఆ రోజు ఉపయోగపడుతుందన్నట్టు. ఇప్పటికి కూడా ఉపయోగపడుతుందన్నట్టు. ఆహ్, అలా జరిగేటప్పుడు 2016లో మేడం ఆహ్, ఇంట్లోనే మెడిటేషను స్టాండ్ పిరమిడ్ అన్నట్టు దాంట్లో కూర్చొని ముక్కోటి ఏకాదశి రోజు డిసెంబర్‌లో చేసేటప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి నేను పూజలు పూర్తిగా మానేశాను మేడం. అదొచ్చిన తర్వాతే నేను పూజలు చేయడం మానేశాను. నా అంతట్లో నేను. అప్పటి వరకు ఎంత చెప్పినా గాని పూజలు చేసేదాన్ని. అంటే వెళ్తుంది నాకు లోపల ఇంక చెయ్యాలన్నది అది పూర్తి కాలేదు. ఆ విధంగా చేసేదాన్నన్నట్టు.
ఏమొచ్చింది అసలు నా శరీరం కాదు, నేను కాదు, ఎవ్వరు నాకు కనబడడం లేదు. మొత్తం కాంతితోటి అసలు అంత ఆ రూము నేను మొత్తం కాంతితో నిండిపోయిన ఉన్నది వచ్చింది. ఇప్పుడు వరకు నేనెవరో ఆహా ఇదేనా నేను అంటుండ్రు చేస్తుండ్రు, నేనెవరో తెలుసుకో అది ఇదే అంటుండ్రగా నాకేమి ఆత్మ అవి ఇవి ఏమీ నాకేం అర్థం కాలేదు చేస్తున్నప్పుడు. 3 ఇయర్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు నాకు ఆ రోజంతా కూడా అసలు నేను ఆ స్థితిలోనే ఏటి అసలు ఈ కాంతి ఏటి నేనేంది ఆ క్షణం ఒక గంట 10 to 11 చేసేటప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు ఆహా ఇది నేను అస్సలైన నేనంటే ఇది, ఆత్మ అంటే ఇది, ఆ చైతన్యం అంటే ఇది, ఆ భగవంతుడు అంటే ఇది అన్నది నాకు వచ్చింది. తర్వాత ఫ్రైడే అక్కడికెళ్ళేటప్పటికి పూజ చేద్దాం అనేటప్పటికి ఇక్కడ నేను ఎవరికి చేస్తున్నాను ఈ పూజ, నాకు చెయ్యాలి, పెట్టాలన్నది ఇంకా రావట్లేదు. అసల దీపం పెట్టాలి, అక్కడ అలంకరణ చెయ్యాలి ఫోటోస్‌కి అది నాకు ఏమనిపిస్తలేదు. లేదు అని ఇంకా బలవంతంగా చేసినట్టే చేసినా, ఇంకా తర్వాత నెక్స్ట్ వారం నుండి ఇంకా పూజలు ఇంకా చెయ్యాలని ఇంకా ఆలోచన రాలేదు మేడం. అంతా చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, గానీ ఇంకా పూజలు చెయ్యాలన్న ఆలోచన అయితే రాలే. ఇంకప్పటి నుండి నేను పూజలు చేయడం మానేశాను మేడం. ఆ విధంగా అదయిన తర్వాత ఇక్కడ పిరమిడ్ కూడా అయిపోయింది. అక్కడి నుండి అక్కడ చౌటప్పల్లో కూడా చాలా మందికి మేడం అసలు గైడెన్స్ ఇస్తూ ఈ మనస్సు మీద బాగా నాకు మనస్సు మీదే బాగా పట్టు. ఈ మనసు ఏటి పరివిధాలుగా పోతుంది. ఈ క్షణానికి ఇలాగుంటుంది. తర్వాత ఇంకొకలాగా అనిపిస్తుంది. ఏంది మనసు మీద ఎక్కువ నేను చేసేది మాత్రం ఎక్కువ మనసే. మనసు బాగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆరోగ్యం సెట్ అయిపోతది మేడం మనకి. మనసు బాగులేనప్పుడు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడతామన్నట్టు. అదే టైంలో మా సార్‌కి మెడిటేషన్‌లో మనకి ఇలా నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాతే మా సార్ అది కర్మ మనకి రిలీజ్ అయితది అన్నప్పుడు ఆ మూటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి మేడం. మా సారు దివీస్ కంపెనీలో చేస్తారు. 8,00,000 వరకు క్రికెట్ పందాలు బెట్టింగ్‌లు కాసేదన్నట్టు. నాకు తెలియకుండానే అసలు ఆయన బాగా ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడి ఆయన హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు మేడం. ఆయనది క్లియర్ అయింది. మెడిటేషన్‌లోకి అప్పుడు రావడం జరిగింది. ఆయన కూడా మంచిగా చేయడం మొదలుపెట్టాడన్నట్టు. అప్పుడు ఆస్తమా తగ్గించుకుండు ఆయన కూడా ఆ టైంలో. ఆస్తమా క్లియర్ అయిన తర్వాత ఆస్తమా మొత్తం ఆయనకి కంప్లీట్‌గా తగ్గింది. మందులు లేకుండా క్లియర్ అయిపోయిందన్నట్టు. ఈ 8,00,000 ఇలాగ ఈ విధంగా పోయాయి చెప్పలే చాలా ఆ టైంలో ఏంది పిల్లలు మంచిగా ఇప్పుడు పిల్లలు ఇంటరు, అమ్మాయి చదువుతుంది, ఫీజులు, జీతం బానే అంత ఆర్థికంగా బాగున్న టైంలో మనకు అలాగయ్యేటప్పటికి సెటిల్ అయ్యాం మంచిగా బావుందన్న టైంలో మనకి ఇలాగయ్యేటప్పటికి ఎలాగనిపిస్తది? నా బాడీ మీద పడిపోయింది మేడం. అదంతా ఎమోషనల్‌గా నేను అది రిసీవ్ చేసేసుకున్నానట. నేను చేసేసుకున్నా. ఇప్పుడు మన దానికి మనమే బాధ్యత. తీసుకోకుండా ఉంటేనేమో ఆయన నాకు చెప్పేసిండు. ఆయన చెప్పిన తర్వాత నేను ఎమోషనల్‌గా చాలా బాధపడ్డా. హెల్త్ పరంగా మనకి చెడిపోతుంది అంటే కారణం నాకు అప్పటి వరకు అసలు హెల్త్ చాలా బాగుండేది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా పోయాయి, ఈ అప్పులెలాగా ఏటి సంగతి అనేటప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్‌గా అది తలుసుకుంటే కూడా అది వచ్చేస్తుందన్నట్టు. ఆ! సరేలే ఇంకా ఏదోలా తీరుద్దాంలే మనుషులం అయితే ఉంటే ఏదోలా తీర్చుకుంటాంలే చేస్తాం అన్నట్టు ఆయన క్లియర్ చేసుకుండు అదంతా. అప్పుడు నాకు బ్లడ్డు తగ్గిపోయింది మేడం. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత హెల్త్ పరంగా ఉన్నదానికి అక్కడ మనకి పోయిన జన్మలో తెచ్చుకున్నది ఆ కర్మ అనుభవించడానికి వస్తామా, అక్కడ రిలీజ్ చేసుకోవడానికి ఆ విధంగా నాకు అలాగొచ్చేటప్పుడు బ్లడ్ మొత్తం 5కొచ్చేసిందన్నట్టు. మనిషిని చేస్తున్నా అన్నీ చేసి చూసేటోళ్ళకి ఏంది మెడిటేషన్ చేసేటోడు బావుండాలి కదా! ఏంది ఈమె ఇలాగైపోతుంది ఇలాగా అన్నది వచ్చేస్తది. జనాలు ఇప్పుడు బయటికి ఏది కనబడుతుందో అదే చూస్తారు. మన లోపల నేను ఎనర్జీగానే ఉన్నా, బానే ఉంది అన్ని పనులు చేసుకొని చూసేటప్పటికి బయటికి బ్లడ్ తగ్గేటప్పుడు ఎవరికైనా తెల్లగా అయిపోతారు కదా! అలాగయ్యేటప్పుడు వద్దులే మెడిక్లెయిమ్ ఉంది మా ఆయనకి. ఆ విధంగా నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి 2 ప్యాకెట్లు ఎక్కించుకోవడం జరిగింది మేడం. ఆ డాక్టర్‌లు అడిగాను. నాకు బ్లడ్ ఏ విధంగా వాళ్ళు 60,000 టెస్టులు చేశారు మేడం నాకు. కానీ నాకు ప్రాబ్లమ్ ఏటన్నది ప్రాబ్లమ్ నాకు తెలుసు. అదెందుకయింది, ఇప్పుడు మెడిటేషన్‌లోకి ఆల్రెడీ అప్పటికి నేనొచ్చి అది జరిగింది 2019లో జరిగింది మేడం నాకు. అలా హెల్త్ ప్రాబ్లమ్ అలా రావడము 2019లో జరిగింది. అప్పటి వరకు నాకు చెప్పలే. ఆయనే సఫర్ అయ్యాడు గాని నాకు చెప్పిన తర్వాత ఆయన కర్మ అంతా రిలీజ్ చేసుకొని నా మీద పడింది. ఈ హాస్పిటల్‌కెళ్ళి ఇలా జరిగిన తర్వాత డాక్టర్‌లు అడిగినా అన్నట్టు నాకు చెప్పండి మరి నాకు ఏ విధంగా బ్లడ్ పోయింది? అంటే మోషన్ పోయేటప్పుడు పోయేది మేడం. ఊరికనే పోయేది. గానీ నాకు ఫైల్స్ అవి ఇవి ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నా. అవి కూడా చేశారు వాళ్ళు. ఆ విధంగా కూడా టెస్టులు చేశారు.
60,000 టెస్టులు చేశారు. కానీ డాక్టర్ మీరు నాన్ వెజ్ తినరు కదా! అందుకే ఇది వచ్చింది. B12 అదంతా లోపించిందమ్మా. అందువల్ల ఇలా జరిగిందంటే, మరి బ్రాహ్మిన్స్ తినరు, కోమటలు తినరు వాళ్ళకేం తగ్గిపోతుందా బ్లడ్డు? అలా ఊరుకుని పోతదా కారణం లేకుండా అంటే, "నువ్వు వాదిస్తున్నావమ్మా" అన్నారు. మరి దగ్గర సమాధానం లేనప్పుడు అట్నే అంటారు సారు. దానికి దీనికి ఏం సంబంధం లేదా? కారణం ఏంటో నాకు తెలుసు గానీ, అన్ని మనసులో అనుకున్నా మేడం. అన్నాక ఇంకా అక్కడి నుండి వచ్చిన మెడిసిన్ ఏమి తీసుకోలేదు. ఓన్లీ బ్లడ్ వరకే తీసుకొని అది నాకు ఈ మెడిటేషన్‌లోకి వచ్చినాక అదొకటి జరిగిన తర్వాత 2021 ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ అసలు నా జీవితంలో ఫస్ట్ టైం మేడం మా సార్‌కి 2021లో ఆయన బాడీ వికెట్ చేయడం జరిగింది. అది కడతల్లో మేము ఉంటుండే ప్రతి సంవత్సరం వచ్చేవారమే. అందరం ఫ్యామిలీతో పాటు అక్కడికెళ్ళేవారం మేము. 2021 డిసెంబర్ 25 మేడం. ఆ సంవత్సరం మాత్రం మా సార్ ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. ఇంక లీవులు పెట్టాం కదా! ఇంక నేను మీరెళ్ళండి. ఒక 2 డేస్ అయిన తర్వాత నేనొస్తా అని చెప్పడం జరిగింది. అలాగనేసి ఇంక పిల్లలు నేను ఎళ్ళినాం. కడతాల్లో 24 ఇప్పుడు ఎనర్జీ ఉంటే మన బాడీ ఎలాగుంటది, ఎనర్జీ లేకపోతే ఎలాగుంటదన్న దానికి ఇక్కడ నాకు ఒక నరకము, స్వర్గము దానికంటే ఇంకొక స్థితి ఉంది అన్నది 3 స్థితులు అనుభవించాను మేడం నేను. నరకం అంటే నేను పెళ్లి కాకముందుకి మా పేరెంట్స్ మా నాన్న మంచి డ్రింకర్ అన్నట్టు. బాగా తాగుతుంటారు. అలాంటి ఫ్యామిలీలో నేను జన్మ తీసుకోవడం జరిగింది. తాగేటప్పుడు మా నాన్న తాగేటప్పుడు అసలు ఏంది అసలు ఒక బాధ్యత లేదు, ఏది లేదు. పిల్లల మీద గాని, ఏది గాని. తాగేటప్పుడు మా నాన్న చేస్తే బాగున్నప్పుడు మా నాన్నని మా అమ్మ ఆడుకుండేదన్నట్టు. అలాగుండేది మా ఫ్యామిలీ అంతముందుకి. అది ఒక నరకం. పెళ్ళైన తర్వాత మా ఆయన చాలా మంచోడు, బాగుంది. ఇదనేటప్పటికి ఆయనది ఇలా జరిగిందన్నట్టు నాకు. అంటే మనం అవన్నీ నేర్చుకోవడానికి వస్తామన్నట్టు మెడిటేషన్‌లోకి రాకపోతే ఆ సిట్యుయేషన్‌లు ఎలా ఉంటాయి అన్నదానికిని వచ్చిన తర్వాత స్వర్గం. ఇప్పుడు నేను స్వర్గంలో ఉన్నా మేడం. కానీ ఇది కాదు. మా ఆయన చనిపోయేటప్పుడు ఈ రెండిట్ల కంటే నరకము, స్వర్గానికి మధ్య కంటే ఇంకొకటి అతీతమైన స్థితి ఒకటి చనిపోయేటప్పుడు 2 రోజులు అనుభవించాను మేడం. నేను ఈ శరీరంతో ఉంటుండగానే 2 రోజులు డిసెంబర్ 24 నైటు మేము డైనింగ్ దగ్గర సర్వీస్ చేసేవారమన్నట్టు. పిల్లలు కౌంటర్ దగ్గర చేస్తారు. నేను డైనింగ్ దగ్గర ప్రతి సంవత్సరం అక్కడ సర్వీస్ చేసేదాన్నన్నట్టు. ఆ సంవత్సరం కూడా 24 నైట్ ఏమైందంటే అక్కడ విపరీతంగా ఉంటారు కదా కడతాల్లో. ప్లేట్ల దగ్గరొచ్చిందన్నట్టు. పత్రి సారు ఒక్కొక్క కౌంటర్‌కి నేను ఏ కౌంటర్ దగ్గర ఉన్నానో అందించట్లేదని ఇంకో కౌంటర్‌కెళ్ళేటప్పటికి అక్కడికొచ్చేవారు మేడం. తర్వాత ఇంకా ముందుకి అలా కానీ మొహంగా చూడట్లేదు. ఫేస్‌కి పక్కకున్న నేను అలా గమనిస్తూనే ఉండేదాన్ని సార్‌ని, పత్రి సార్‌ని. మొహంగా చూడట్లేదన్నట్టు. చూడకపోతే ఎందుకు ఇలా చూడట్లేదు సరేలే అని. కానీ ఆ ప్లేట్లు అందించడంలో ఎంత అసలు చాలా ఆ రోజు చాలా రద్దీ ఉంది మేడం. 21 అదే 2021 డిసెంబర్ 24 అలాగే మార్నింగ్ నైట్ అయిపోయింది. మార్నింగ్ తెల్లవారు 7:45 మరలా ఇక్కడ మార్నింగ్ మెడిటేషన్‌లోని మొత్తం మా సార్‌కి ఇక్కడ డ్యూటీకెళ్తుంటే మా సార్ దివీస్ కంపెనీ ముంగటే యాక్సిడెంట్ జరిగింది మేడం. ఆ ఇన్సిడెంట్ మొత్తం నాకక్కడ మెడిటేషన్‌లోని ఆ స్టేజ్ దగ్గర జరిగే మెడిటేషన్‌లో మొత్తం క్లియర్‌గా చూసేసుకున్నాను. ఫేస్ కనబడలేదు మేడం నిజంగా చెప్తున్నా. ఆ ఫేస్ కనబడలేదు గానీ, ఇది ఎవరిదో జరుగుతుంది. ఇది జరుగుతది. ఇది రియల్‌గా జరుగుతుంది. కానీ అది ఎవరిదన్నా తెలియలేదు. కరెక్ట్‌గా డైనింగ్ దగ్గరికెళ్ళినాం సర్వీస్ చేయడం కోసమని. ఇక్కడ మెడిటేషన్ 7కి ఎళ్ళిపోతామన్నట్టు అక్కడికి. అక్కడ కూడా ఒక అరగంట మెడిటేషన్ చేపిస్తారు. చేసేటప్పుడు కూడా పత్రి సార్ 'నా నాటి బతుకు నాటకం' అది మంచిగా నాకు వినబడుతుంది మేడం. వినబడుతుంది. అందరూ ఇంకా వాళ్ళు ఓకే చెప్తే ఎళ్ళిపోయిండ్రు. ఎవరో దగ్గరికి వాళ్ళు. నేను మాత్రం అలాగ ఉండిపోయినా. ఎందుకో సడన్‌గా అసల హయ్యర్ ఎనర్జీ మేడం. మామూలు అసలు కాదు. నాకు బాడీ అప్పటి వరకు కొంచెం ఇక్కడ జరిగింది అది చూసాను కదా! చూసేటప్పటికి కొంచెం ఏదోలాగా అనిపిచ్చింది నాకు. డల్‌గా అదొక్కలాగా, అనీజీగా ఏదోలాగా బాడీ ఏదొక్కలాగా క్షీణించినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ అక్కడ స్టేజ్ దగ్గర చేసిన మెడిటేషన్ అప్పుడు. ఈ డైనింగ్ దగ్గర చేసేటప్పుడు ఏమైతుందంటే మనకి ఒకేసారి 'నానాటి బతుక' పత్రి సార్‌ది వినేటప్పటికి నాకు హయ్యర్ ఎనర్జీ అసల వచ్చి ఏదొక్కలాగా అసల తట్టుకోలేనట్టు అయిపోతుంది మేడం.
కానీ ఇంకా వీళ్ళు వెళ్ళారు, స్లోగా నడుచుకొని వెళ్ళిన అక్కడ టిఫిన్ దగ్గరే వచ్చింది బోండా. ఆ రోజు టిఫిన్ మార్నింగ్ 7:45 అయింది మేడం. ఫోన్ వచ్చింది, ఎవరికి? మా అవన్నీ బ్యాగులో పెట్టేసుకొని కింద పెట్టేస్తాం అన్నట్టు. బాబుకు టిఫిన్ చేయడానికి వస్తే, బాబు మమ్మీ ఇలాగ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, డాడీకి యాక్సిడెంట్ అయిందంట అంటే, అవునా అని ఇంకా మరలా వచ్చి సరేలేరా అని మరలా పిరమిడ్ ఉంది కదా మేడం, అక్కడికి వచ్చి బాబుతో అన్న, డాడీ చనిపోయాడు తరుణ్ చెప్పేశాను మేడం అక్కడ. నేను ఇలాగ డాడీ చనిపోయాడు, మీరు ఏడవకండి అని అన్న. ఇప్పుడు ఏడుస్తాను, ఇప్పుడు వస్తుంది కానీ మేడం ఆ క్షణాన్ని అయితే నాకు ఏడుపు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు చెప్పుతుంటే ఎమోషనల్గా కొంచెం ఇలాగ అనిపిస్తుంది. కానీ ఏడవకండి అన్న. వాళ్ళు నాకు చెప్పలేదు ఇలాగనే. అప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏమైంది ఏమని మాట్లాడితే, వచ్చియండి అమ్మా ఇలాగయింది అంటే, లేదండి ఎక్కడున్నారు మీరు చెప్పండి అంటే, లేదమ్మా రండి హాస్పిటల్లో ఉన్నాం అంటే, హాస్పిటల్లో ఉంటే మేము సర్వీస్కి వచ్చినాం, ఇక్కడ మధ్యలో ఇలా వదిలిపెట్టి రాకూడదు కదా, మరలా ఇంకొక మనిషి అక్కడ నేను టిఫిన్ దగ్గర నుండి వస్తే మరలా అప్పటికప్పుడు ఇంకొకరంటే మరలా చేసే వాళ్ళు ఉండాలంటే కష్టం కదా, నేను ఆ విధంగా ఆలోచన చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అంటే, ఏమైంది ఎక్కడ జరిగింది ఏటి సంగతి, యాక్సిడెంట్ అంటుంటారు కదా, కాలు ఇరిగిపోయింది అని అన్నాడండి ఆయన. కాలు ఇరిగిపోయింది అని అన్నాడు. అంటే ఎక్కువ మొత్తం ఇరిగిపోయిందా ఎలాగ అంటున్నా కానీ అసలు వెళ్ళాలి చెయ్యాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు మేడం ఆ క్షణాన్ని. ఇంక సరేలే రా అమ్మ, మీరు వస్తారా వాదిస్తారా అన్నారండి మా ఆయన వాళ్ళ ఫ్రెండే. అంటే సరే వస్తున్నాం, కానీ నేను డిసైడ్ అయిపోయాను చనిపోయిండు ఆయన చనిపోయిండు. ఎక్కడ ఉన్నారు అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే, లేదు డౌటే లేదు నాకు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కింద తీసుకెళ్తారు, మాకు మెడిక్లెయిమ్ ఉంటుంది, మంచి కంపెనీలో చేస్తుండగా అక్కడ తీసుకెళ్తారు, మంచి హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ నాకు ఇంకా పూర్తిగా ఇంకా డిసైడ్ అయ్యాను అన్నట్టు. అలా అయిన తర్వాత ఇంకా వెంటనే అక్కడ మేము ఏ ఓనర్స్ ద్వారాగా మెడిటేషన్లోకి వచ్చినాం, ఆ ఓనర్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు అది వరకు కెనడాలో ఉండేవారు కానీ సంవత్సరం అక్కడ వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కారులోనే మేము వచ్చామన్నట్టు. వచ్చేసాం ఇక్కడికి సౌటప్లకి. వచ్చేటప్పుడే నాకు వాళ్ళందరికీ తెలుసు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ తెలుసు. నాకు వస్తుంటే కూడా వస్తున్నట్టుగా, మాకు అడ్డుగా వస్తున్నట్టుగా అదంతా నాకు తెలుస్తుంది మేడం. ఆయనతో చెప్తున్నా, సరిగా వెళ్ళనివ్వండి కార్ని మీరు అంకులు, ఆయన అడ్డుగా వచ్చేస్తుండ్రు అంటుండ్రు కానీ వాళ్ళు మాకేం సమాధానం చెప్తలేడు. నడుపుతుండగానే అప్పటికే 2 సార్లు లారీ గుద్దేయవలసింది మేడం మమ్మల్ని, ఆ కార్ని గుద్దేయవలసింది అన్నట్టు. ఆయనకి తెలిసి ఆయన టెన్షన్ పడుతుండా లేకపోతే ఆయన అడ్డు వస్తుండా తెలియదు కానీ, ఆయన అయితే 2 సార్లు లారీ వచ్చేసింది మా కారు మీదకి, దగ్గరికి అలాగా సడన్గా వేసారన్నట్టు. ఇంక మొత్తం మీద అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆయన అంతా మార్చిరిలో ఉంచారు. చూసి అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ అంతా ఉన్నారు, కంపెనీ వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా. అది ఎలా జరిగిందంటే, మా ఆయన డ్యూటీకి వెళ్తుంటే కంపెనీ ముంగటే క్రాస్ చేస్తుంటే బంకర్ లారీ, పెద్ద లారీ మేడం, ఆయన గుద్దేసింది అన్నట్టు. ఎలా నాకు విజన్ ఏదొచ్చిందో అది మొత్తం ఇక్కడ వరకు, ఈ మధ్య భాగం వరకు ఇదంతా కట్ అయిపోయింది మేడం. ఇక్కడ నుండి ఈ కడుపు భాగం నుండి పై వరకే ఉందన్నట్టు అయింది. ఈడ్చుకెళ్ళిపోయింది సగం దూరం. నాకు విజన్ ఏది కనబడిందో, ఏది చూపించారో మార్నింగ్ మెడిటేషన్లో సేమ్ అంతే మా ఆయనది కూడా. వచ్చేటప్పటికి ఇదంతా కప్పేసి ఉంచారు. ఫేస్ అయితే మంచిగా ఉంది, మొత్తం ఇదంతా అయితే ఉంది, కాలు అవన్నీ ఇంకా మొత్తం పిప్పి అయిపోయినాయండి. కానీ అక్కడ చూసేటప్పటికి వాళ్ళంతా మరి ఎలాగా ఏమనుకుంటారో మరి, నాకు తెలిస్తే ఏమైనా, నాకు అప్పటి వరకు హాస్పిటల్కి వచ్చిన దాకా తెలియదని వాళ్ళు అనుకుంటుంటారు కానీ, చనిపోయిండనే నాకు మొత్తం లోపల నుండి నాకు అది వస్తుంది కదా. చూడంగానే తిరిగాను మేడం, లోపల తీసుకెళ్ళారు. తిరిగి అప్పుడైతే ఒకటి అనిపించింది, వచ్చింది, మేము బాగానే ఉంటాము, నువ్వైతే మాస్టర్స్ వస్తారు తీసుకెళ్ళిపోతారు, వెళ్ళిపో, మా గురించి ఆలోచించుకో నువ్వు అని ఒక మాట అయితే అన్నా మేడం అక్కడ. అని ఇంకా దండం పెట్టుకొని బయటకు వచ్చి ఇంకా కూర్చొని, ఏది ఆ క్షణాన్న మేడం లోపల ఒక భయం కానీ, ఒక ఆందోళన కానీ, ఏది ఒక అలజడ కానీ, ఏది అసలు శూన్యము. మనం మెడిటేషన్లో ఒక స్థితికి వెళ్ళేటప్పుడు ఏమి, అదొక రకమైన స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి అంటాం కదా, ఆ స్థితిలో నేను ఉన్నా మేడం ఆ క్షణాన్న. ఆ టైం నుండి మరుసటి రోజు మరలా సండే వరకు నేను అసలు ఉన్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా కానీ ఏది లోపల కానీ, నాకు ఏది అలజడ కానీ ఏది లేదు మేడం. నాకు ఇప్పుడు మరలా ఎప్పుడైనా మెడిటేషన్ చేసేటప్పుడు కనీసం 1 క్షణం 2 క్షణాలు ఒక అరగంట లాగా కానీ అసలు 2 రోజులు నాకు అసలు తలుసుకుంటే కూడా
ఆ గురు సమక్షంలో నాకు ఈ ఎనర్జీ ఇవ్వబడింది. ఆయన చూడకపోవడానికి కూడా కారణం ఇదే. నాకు ఇదంతా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు ఇదంతా. తర్వాత ఇది అయిపోయింది అంతా, అక్కడ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మేము సౌటప్పులకు వచ్చేయడం జరిగింది మేడం. నెల రోజులకి అక్కడ ఎలాగంటే ఏడవలేదు కదా, నాకు ఏడుపు రాకుండా మనం ఎలాగ ఏడుస్తాం, నాకు ఏది భయం లేదు, ఆందోళన లేదు, ఏది అసలు ఆయన చనిపోయాడన్న ఫీలింగ్ లో కూడా నేను లేను. శరీరం వదిలిపెట్టేశాడు, ఆత్మ అన్నది ఉంది, ఎప్పుడు నాతోటే ఉంటది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు చూడొచ్చు చెయ్యొచ్చు అన్న స్థితిలోనే నేను ఉన్నా. కానీ ఇంకా అప్పటికి నేను మరణం లేని మీరు బుక్ చదివి ఉన్నా మేడం. ఆ టేబుల్ మీద పెట్టి చదువు అనేదాన్ని మా సార్ను కూడా. ఏమొద్దులే, నాకు అదంటే భయం, నేను చదవను, నువ్వు చదువుకో, నేను బాగానే వెళ్ళిపోతాలే అని కూడా అన్నట్టు. ఆయనకి ఇన్సిడెంట్ జరిగే ఒక 4 days 5 days ముందు డెత్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోండి మేడం. ఇది అసలు మెడిటేషన్ చేసే వాళ్ళకి నేను ఇది కూడా వాళ్ళకి ఎంప్లాయీస్కి చెప్పిన, బ్యాంకులో కూడా చెక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పమంటే కూడా నేను చెప్పలేదు మేడం. ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళ ఇన్సూరెన్స్ అస్సలు చేయించుకోవద్దు, కావాలని మనం కోరుకోవడం అవుతుంది. మనం ఎనర్జీతో ఉంటాం కాబట్టి ఒక థాట్ రిలే చేసామంటే అది తదాస్తు దేవతలు తదాస్తు అంట. అని పిరిడప్ అయిపోయిందా ఎలాగా ఏదన్నా పక్కగా పెట్టండి కానీ అది మాత్రం చేయించుకోవద్దని నేను చెప్పాను, ఎంప్లాయీస్కి చెప్పాను అక్కడ. కానీ అది ఏ విధంగా మాకు ఉపయోగపడిందా లేదా తర్వాత విషయం. నాకు ఒక 5 days ముందు మేడం కడతాల్లో ఆయన శనివారం చనిపోయింది కదా, మంగళవారం వీకెండ్ ఆఫ్ అన్నట్టు ఆయనకి. వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఇన్సూరెన్స్ వేయించిండు. 500ది 1000 రూపాయలది అంటే 500 అయితే 10 లక్షలు వస్తుంది, 1000 రూపాయలది అయితే 20 లక్షలది వస్తుంది. మా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి చెప్పిండు. అంటే మేడం అడిగితే 500ది అయితే 10 లక్షలు వస్తుంది, 1000 రూపాయలది అయితే 20 లక్షలది వస్తుంది అంటే 500ది కొట్టిపిచ్చేసి 1000 రూపాయలది చేయించిండు అన్నట్టు. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా నేను అన్న, ఎందుకు నువ్వు ఆ ఇన్సూరెన్స్ కోసం అంత తహతహలాడుతున్నావు అంటే, లేదు కంపెనీలో డ్యూటీకి రానివ్వట్లేదు, అందరూ చేయించుకుంటారు, ఎప్పుడో చేయించుకుంటారు, నేను చేయించుకోలేదు అంటే, సరేలే ఇంకేదో తగలడలే నాకెందుకులే అంటే ఇంక వదిలిపెట్టేశాను అన్నట్టు. అన్నకి వెళ్ళి చేయించుకొని వచ్చిండు. కరెక్ట్గా మంగళవారం చేయించుకుంటే శనివారం ఇది జరిగింది అన్నట్టు. అది ఆ చెక్ ఇచ్చేటప్పుడు కూడా మాకు 15 రోజుల్లో అమౌంట్ వచ్చేసింది, 20 లక్షలు వచ్చేసింది మేడం ఆయన చనిపోయిన తర్వాత. ఆ చెక్ ఇచ్చేటప్పుడు మాకు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ చెక్ ఇచ్చి, అమ్మ ఇలాగా చేయించాం కదా ఒక 4 daysలోనే ఇలాగా చెప్పండి, మీరు మాకు 20 లక్షలు వచ్చింది అని చెప్పమన్నారు అన్నట్టు. అంటే మీరు నాకు 20 లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇది చేయించుకోండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇది చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్యంగా అంతా బాగున్నాక ఆయనకి అయిపోవచ్చు, కానీ ఇది చేయించిన తర్వాత ఈయనకి ఇది జరిగింది. నేను చేయించుకోమని నేను చెప్పను, కాకపోతే వచ్చినాయని చెప్తా, ఆయన చనిపోయింది వచ్చినాయని చెప్తా, కానీ చేయించుకోండి అని మాత్రం నేను చెప్పిన. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు చెక్ అని చెప్పేశాను మేడం. అక్కడ మీడియా వచ్చింది అన్నట్టు, మీడియా వస్తే బ్యాంకులోని నేను చెప్పనని చెప్పేశాను. ఎందుకంటే మనం సత్యం గురించి అన్నప్పుడు మరలా అసత్యం గురించి మనం చెప్పకూడదు. అది ఉన్నాక మరలా చెప్పితే మనం ఎలా రాంగ్ రూట్లో వెళ్తున్నట్టే లెక్క. అది ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, నా ద్వారాగా ఇంతమంది ఇంకా చేయించుకోవడానికి ఇలాగా ఇంట్రెస్ట్ చూపుతారు అన్నట్టు. నేను అక్కడ చెప్పడం మానేశాను మేడం. అవి వచ్చేసినాయి అమౌంట్. ఆ తర్వాత కూడా అమౌంట్ వచ్చిన తర్వాత కూడా అది ఏ విధంగా ఏటన్నది అది పక్కకు పెట్టేస్తే తర్వాత టైం ఆరంభమైంది కదా. ఇక ఇప్పుడు ఆరోగ్యం మేడం అలాగే అయిపోయింది మాది, అద్భుతంగా ఉంది. మెడిటేషన్ లేకపోతే మన జీవితం అయోమయం మేడం. ఒక్క తర్వాత 2 సంవత్సరాల ముందు అన్నట్టు ఇంకా అక్కడ నుండి ఇంక ఈయన లేరు కదా, ఇంకా ఆయనకి జాబ్ కూడా లేదు, పిల్లలు ఇంకా హైదరాబాద్లో ఉంటారు, అమ్మాయి కూడా హాస్టల్లో ఉంటుంది. ఎందుకో నాకు సడన్గా ఇంకా వెళ్ళాలి. అక్కడ తత్వమసి పిరమిడ్ రన్ చేసేదాన్ని అన్నట్టు, గ్రూప్ మెడిటేషన్ జరిగేది డైలీగా 10 to 11 జరిగేది, క్లాసులు కూడా కండక్ట్ చేసేవారు బాగానే. అలా జరిగే టైంలో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే, ఎందుకో నాకు సడన్గా వెళ్ళిపోవాలి, అక్కడ ఉండొద్దు అన్నట్టు వచ్చేసింది మేడం. ఇక నేను ఇక్కడికి వచ్చేద్దాము, ఇప్పుడు ఉన్న ఇటు సైడ్ వచ్చేసి అక్కడే ఎక్కడైనా ప్లేస్ తీసుకొని ఇలా ఉండాలన్న ఆలోచన ఎందుకు పదే పదే ఎందుకు వస్తుంది అని ఓనర్స్ని అడిగిన అన్నట్టు, ఇల్లు ఏమైనా అమ్మిస్తారా అక్కడ పిరమిడ్ ఉన్న అంటే, వాళ్ళు అమ్మమన్నారు అన్నట్టు. అంటే సరేలే ఇంకా నాకు అది వాళ్ళు అమ్మేసేటట్లుంటే అక్కడ ఉండవలసి వచ్చిన అన్నట్టు. నేను వాళ్ళు ఎప్పుడు అమ్మనన్నారో ఇంక సరేలే అని, వద్దు ఇంకా నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, ఎందుకో ఇంకా ఆ ప్లేస్లో ఉండాలని లాగట్లేదు అన్నట్టు నాకు. ఇంక వెళ్ళిపోదాం మనం సొంత ఎక్కడికి వచ్చాము అక్కడికే, ఇంకా నాకు సొంత ఊర్లో ఏదో చేసేది ఉన్నట్టు ఉందిలే అని సడన్గా తీసుకున్నాం మేడం నిర్ణయం. ఇంక ఈ ప్లేస్ చూడడము, ఇక్కడ సంతోషమాత పిరమిడ్ అని
ఇక్కడ వచ్చింది మేడం. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతున్నాయి క్లాసులు. ఇక్కడ కూడా ఒక 20 మంది వరకు మెడిటేషన్ చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా మామూలు కాదు మేడం. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు ఇప్పుడు రావడం కూడా ప్రతి ఒక్కరూ నన్ను చూసి ఇల్లు కట్టేటప్పుడు కూడా 2 రూమ్‌లు ఏసి పిరమిడ్ ఏద్దాం, సౌటప్పలోనే ఉందామన్న ఆలోచనలో ఉన్నాం మేడం ఫస్టు. మరలా మా బాబు కడుతుంటే, "మమ్మీ కడితే నువ్వు శుభ్రంగా కట్టు లేకపోతే మానేసేయి" అన్నాడు. అది నాకు ఎందుకో ఒక్క మాటకి నేను మరలా ఇంకా మార్చేసుకున్నాం మేడం. ప్లాన్ అంతా మార్చేసుకొని మంచిగా కట్టడానికి బాగా కట్టినామన్నట్టు ఇల్లు. ఆ 2 రూములే ఏస్తే నేనిక్కడ ఉండకపోదునేమో, ఈ పిరమిడ్ సరిగ్గా రన్ అవ్వకపోనేమో, మరలా ఏదైతే చేద్దామనుకున్నామో అది ఫుల్‌ఫిల్ కాకపోనేమో అనిపిచ్చింది మేడం. అందుకే వాడి నోటంట మంచిగా కట్టు. ఎవరైనా పిల్లలు "వద్దులే చిన్నగా ఇక్కడ ఉండవు కదా! నువ్వు అక్కడే ఉంటావు కదా! ఎందుకులే" అని అంటారు గానీ, మా అబ్బాయి ఆ విధంగా చెప్పిండు. వాడిది ఆ మాట కొట్టకుండా మరలా నేను సరేలే మంచిగా కట్టేసుకుంటే అయిపోతదిలే. ఇంకని ఎళ్లి మరలా 2 నెలలయిన తర్వాత ఇక్కడ భూమి పూజ అదంతా చేసి అక్కడికెళ్ళి ఉందామన్నా గానీ, ఇంకా అక్కడ మొత్తం పందికొక్కులు, ఎలకలు, ఆ ఇంట్లో సామాన్లు కొన్ని పాడు చేసేసాయి. ఉందామని ఎళ్తే కూడా నాకు ఆ ఇల్లు చూసేటప్పటికి, ఆ ఇంట్లోకెళ్ళేటప్పటికి ఇంక నాకు వద్దు. ఇంకా ఉంటానని నాకు ఇవి చేసినాయేమో థాంక్స్ అని వాటిలికి కూడా చెప్పుకున్నా. చెప్పుకొని ఎంటనే ఆ సామాన్లేసుకొని వచ్చేయడం జరిగింది. ఇక్కడ పిరమిడ్ చక్కగా ఇప్పుడు నడుస్తుంది మేడం. చాలా అద్భుతంగా నడుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఇప్పుడు హెల్త్ పరంగా ఒక ఆవిడైతే మెడిటేషన్‌లో ఆమె చాలా సంవత్సరాల నుండి మెడిసిన్ వాడుతుంది మేడం. అలాంటి ఆమె మెడిటేషన్ చేపిచ్చేటప్పుడు ఆసనాలు రావడము ఆమెకి, ఇవన్నీ చేసి ఇప్పుడు ఒక మెడిసిన్ లేకుండా ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ తయారయ్యారు మేడం. అద్భుతంగా మెడిటేషను అక్కడ గుళ్ళో 41 డేస్, ఇక్కడ పిరమిడ్‌లో 41 డేస్ ఇలా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు సప్తాహం లెక్కన పెడుతున్నాం. గైడెన్స్ ఇస్తూ ఇంకా అలా జరుగుతుందన్నట్టు. దీనికంటే ముందు నేను దీంట్లోకి రాకముందుకి సూర్య నమస్కారాలు, యోగా అవన్నీ నేర్చుకొనున్నాను కాబట్టి ప్రాణాయామం యాడ్ చేసి మెడిటేషన్ నేర్పుతుంటాం మేడం స్టార్టింగే. ఆ ప్రాణాయామం చేయడం వల్ల మనసేమైతుందంటే వాళ్ళకి ఆలోచన లేని స్థితికి తొందరగా ఎళ్ళగలుగుతుండ్రన్నట్టు. మొన్న యోగా డే రోజు కూడా సూర్య నమస్కారాలు అవన్నీ, ఆసనాలు అవన్నీ చేపిచ్చామని. నడుము నొప్పొచ్చేటప్పుడు భుజంగాసనం కొన్ని ఆసనాలు వాళ్ళేమని చెప్పేటప్పుడు ఆ ఆసనాలు ఏపిచ్చి మెడిటేషన్ చేపిస్తే వాళ్ళు తొందరగా ఏ ఆలోచనలు లేని స్థితికెళ్ళి చక్కగా ఎనర్జీ మంచిగా ఫీల్ అయితుండ్రు. వాళ్ళు పిరమిడ్‌లో మెడిటేషన్ అంటే ఒక్కరికి చెప్పితే చాలు గ్రూప్ లెక్కన వచ్చేసి చేసేసుకుంటుండ్రు. ఏ జన్మలో చేసుకున్న సుకృతమో ఏమో తెలీదు గానీ, ఆ సేవా భాగ్యం నాకు కలిగింది మేడం. అక్కడ సేవ చేయడం, ఇక్కడ ఇది బయటికి కనిపిచ్చేది మేడం. కనబడకుండా నేను ఆర్థికంగా మాత్రం చిన్నప్పటి నుంచి ఏందో మరి నాకు తెలీదు గానీ, ఇవ్వడమే గానీ తీసుకోవడం అన్నది నా దగ్గర లేదన్నట్టు. ఎవరికైనా పంచడమే. పంచితే 10 రెట్లు పెరుగుతది అన్నదానికి ఆర్థికంగా ప్రతి ఎంత ఆర్థికంగా ఇచ్చానో నాకు ఈరోజు దేనికి లోటన్నది కనబడకుండా నా జీవితం వెళ్ళిపోతుంది. మా ఆయన చనిపోయినాక ఒక 70,00,000 వచ్చినాయి. అవన్నీ మా ఆయన సంపాదనతో 70,00,000 వస్తే 70,00,000 ఇల్లు పిరమిడ్ ఎవ్వరిని డొనేషన్ అడగకుండా పిరమిడ్ ఇల్లు చక్కగా చేసేసుకున్నాం మేడం. ఇంకా తర్వాత కూడా చక్కగా ఏ ఇబ్బంది లేదు. చక్కగా బావుంది లైఫ్. ధ్యాన జీవితం చాలా అద్భుతంగా నడుస్తుంది మేడం. పిల్లలంటారా పిల్లలు కూడా అద్భుతమైన ఆణిముత్యాలు. ఆ పిల్లలు. మనము మూటలు తెచ్చుకుంటాం మేడం వచ్చేటప్పుడు. అవి అప్పుడప్పుడు టచ్ అవుతుంటాయి. కానీ నాకెందుకొచ్చింది నేను మెడిటేషన్ చేస్తున్నా కదా! నాకెందుకు ఈ ఇబ్బందొచ్చింది అని అందరూ కొద్ది మంది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం ఎదగాలి, మన ఆత్మ పరంగా ఎదగాలి, చెయ్యాలి అంటే అక్కడ ఇది ఒక పాఠం, ఒక లెసను. ఇప్పుడు కష్టంగా ఉంటే ఏమైనా మారిపోతామా? ఆ క్లాస్ నుండి ఇంకో క్లాస్‌లోకెళ్ళిపోతామా? ఎళ్ళం కదా! అది పూర్తి చేసినాకే కదా ఎళ్తాం. ఇప్పుడు కష్టంగా ఉంది కదా! అని మనం ఏమైనా ఇప్పుడు ఇది అన్నా గాని తర్వాత కంపల్సరీగా ఏదో రోజు అది అనుభవించవలసిందే. అది ఒక అనుభవంగా ప్రతీదీ అలాగా తీసుకుంటూ వస్తున్నాయి. నాకు కూడా రావని కాదు గట్టి గట్టిగా కొడతాయి మేడం కొట్టేటప్పుడు. ఇంకా ఉన్నాయి నాకు చాలావి గానీ ఇంకా ఇంకొకసారి ఇది చెప్పుదాం. హ్మ్. మీకు ఇన్ని విషయాలు జరిగినప్పటికీ ధ్యాన ప్రచారం చెయ్యాలి అన్నది మాత్రం ఇంకా ఎక్కువైంది తప్ప అస్సలు ఆ! తగ్గలేదు. మేడం. ఎందుకంటే మేడం ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తే ఏమైతదంటే కుటుంబం అంతా ఇప్పుడు మగాడి కంటే స్త్రీలు మాత్రం ముందొస్తే మాత్రం స్ట్రాంగ్‌గా చేయాలి మేడం. చేసేది కూడా ఏదో చేస్తున్నాం కదా! ఏదో ఎళ్తున్నాం కదా! క్లాసులింటున్నాం, వచ్చేస్తున్నాం. క్లాసులు ఎన్నిన్నా గాని మనం సాధన చెయ్యాలి. మన ఎనర్జీతో ఉండేటప్పుడు ఎలాగుంటది? ఎనర్జీ లో అయ్యేటప్పుడు నాకేమైందంటే మేడం నెల రోజులు ఇదొకటి చెప్తా.
మా ఆయన ఇలాగ అయిన తర్వాత 4 రోజులకు నాకు వీళ్ళంతా ఏడవట్లేదు, ఎంతైనా భర్త చనిపోతే ఈమె ఎందుకు ఇలాగ అంటుంది, ఎంతైనా అది మంచి పద్ధతి కాదు, అనేక రకాలుగా అంటుంటారు కదా. అలాంటప్పుడు అరే నాదేమైనా, నా ఇబ్బందులు ఏమైనా, నా పిల్లలు కానీ నా భవిష్యత్తు కానీ వీళ్ళు ఏమైనా పోషిస్తారు చేస్తారు, ఒక్క సాధన చేసి ఈ శరీరం శాశ్వతం కాదు అని తెలుసుకున్న తర్వాత ఆయన ఉన్నాడు, చైతన్యంతో ఉన్నాడు, వెళ్ళిపోయింది, ఆయన పర్పస్ అయిపోయింది, ఇక్కడ చేయవలసింది చేశాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నేర్చుకునేది ఉంది, ఆయన ఉంటే నేను నేర్చుకోవాల్సింది ఎక్కడ నేర్చుకుంటా. ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు ఆయన ఏడిస్తే అమ్మ వీళ్ళు ఉన్నారు అని ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడే తిరుగుతుంది, అది అందులో యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు నేను ఆ టైంలో నా గైడెన్స్ మాస్టర్స్ ఇప్పించారు, నాదేమీ లేదు, ఎవరు ఏ భార్య అలా చెప్పరు కదా, వెళ్ళిపో చెయ్యని బోర్నమని ఏడుస్తారు, నాకెందుకు వచ్చింది, నేను ఉన్నతంగా ఉన్నా కాబట్టి ఆ జ్ఞానం నాకు అందింది కాబట్టి ఆ టైంకి ఆ మాస్టర్స్ నాకు ఇవ్వబడింది. ఇలాగన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇలాగ అంటుండ్రు అని తీసుకున్నాం మేడం. అన్నది ఇప్పుడు ఎవరైనా విన్నప్పుడు మన దగ్గరికి రాకుండా ఉంటే మనకు బాధ అనిపించదు, కానీ వినేవాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి చెప్పేటప్పటికి ఏమవుతుంది అంటే కొంచెం అనిపిస్తుంది. అలాగన్నప్పుడు ఎనర్జీ లో అయిపోయింది. 4 రోజులు మా ఆయన చనిపోయేటప్పుడు ఎనర్జీ బాగా ఉండడం వల్ల నాకు ఏ భయం ఆందోళన కానీ ఏది లేదు అసలు. అలాంటిది ఒక అసలు ఏడవలేదు మేడం, మీరు నిజంగా చెప్పితే నమ్మండి. ఎంప్లాయీస్ కాదు ఎవరు, బంధువులు కూడా అక్కడి నుండి ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చేసాం అన్నట్టు, తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫోన్లు చేసి ఒకటే బోర్ ఏడిస్తే మళ్ళీ రిటర్న్ తీసుకుపోతా అని చెప్పిన మేడం అంబులెన్స్ లోనే, మీరు ఇలాగ ఏడిసారంటే తీసుకొచ్చినప్పుడు ఏడిస్తే మాత్రం నేను మళ్ళీ మా చౌటప్పులే తీసుకుపోతాం మా ఆయన్ని, అక్కడ తీసుకురానంటే వచ్చినాక వీళ్ళు కూడా ఎవరు సైలెంట్ గా ఉన్నారు, ఎవరు ఏడవలేదు, చక్కగా ఆయన కార్యక్రమాలు మంచిగా చేసేసుకున్నాం. తర్వాత అక్కడ కడతాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్నింగ్ కూడా నేను సెల్లలో ఆ లైవ్ పెట్టి ఆ పిఎంసిలో చూపించేదాన్ని వాళ్ళకి, మా అత్త వాళ్ళకి ఏడవద్దు, ఇగో ఆయన మరుసటి రోజే పత్రి సార్ దీని గురిండే డెత్ గురిండే చెప్పారన్నట్టు, అవన్నీ చూపించడం. తర్వాత అక్కడ చేసే కార్యక్రమాలు కూడా నేను ఏం చేయించుకోలేదు మేడం, కర్మకాండలు వద్దు అని అవన్నీ అని పత్రి సార్ ఆచా తోచకుండా ప్రతిదీ నేను ఆచరణలో పెట్టాను. అక్కడ ఇవన్నీ చేస్తారు చెందుతారు అంటే నాకు బొట్టు మా ఆయనతో రాలేదు, నాకు అవి తీయడం, గాజులు పగలగొట్టడం, చీరల మాస్టరాలు నాకు అవి ఏమొద్దు అంటే వాళ్ళు కూడా ఆ విధంగా నాకు అవేమి నేనేం చేయించుకోలేదు, వాళ్ళు కూడా ఇంకేం అభ్యంతరం ఏం చెప్పలేదు. అంత స్ట్రాంగ్గా మనలో అది ఉన్నప్పుడే. ఈ 4 రోజులు ఎనర్జీ లో అయ్యేటప్పుడు ఏమైందంటే 1:30-2 గంటల టైంలో నాకు మేడం హార్ట్లో పెయిన్ విపరీతంగా వచ్చింది, హార్ట్ అటాక్ అంటే ఏంటో చూసేసాను మేడం నేను ఆ రోజు. ఆ క్షణాన ఈ ధ్యానమే, శ్వాస మీద ధ్యాస లేకపోతే ప్రాణాలు వదిలిపెట్టేస్తాం మేడం ఎవరమైనా కానీ. మన ముందు మనిషికి ధైర్యం కావాలి మేడం, ధైర్యం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది అంటారు, ధైర్యం ధైర్యం చేసుకుంటే ఎక్కడి నుండి, ఎనర్జీ లేకపోతే ధైర్యం ఉండదు ఎవరికి. ఎనర్జీతో ఉన్నప్పుడే మనం పాజిటివ్గా ఆలోచించడము, పాజిటివ్ ఏదైనా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము నిరంతరం ఏది వచ్చినా కానీ నేను రోజుకి మార్నింగ్ మెడిటేషన్ మాత్రం కంపల్సరీ, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా మెడిటేషన్ కంపల్సరీగా చేసే ఎనర్జీ. ఇప్పుడు ఎంత డల్గా ఉన్నా ఆ టైం ఆ బాడీ అలాగా డల్గా ఉంటుందన్నా కానీ కొద్దిసేపు కూర్చుండిపోయి అది మళ్ళీ రికవర్ అయిన తర్వాతే నేను కదులుతా, కానీ అలా డల్గా ఉన్నప్పుడు ఇంకొక దాంట్లోకి వెళ్ళడం చేయను మేడం. ఇప్పుడు డల్గా ఉంటే మాత్రం మెడిటేషన్ చేసినాక మళ్ళీ అది యాక్టివ్లోకి వచ్చిన తర్వాతే నేను పని మొదలు పెడతా, కానీ అలా ఉన్నప్పుడు చేయను అన్నట్టు. అలాగా ఆ ఎనర్జీ లో అయ్యేటప్పుడు నాకు అలాగ అయ్యేటప్పుడు ఆ క్షణాన చక్కగా ఆ శ్వాసని స్లోగా, అసలు శ్వాస తీసుకుందాం అంటే కూడా పెయిన్ అసలు చెప్పలేం మేడం, ఆ విపరీతమైన పెయిన్ అన్నట్టు. అలా స్లోగా ఎవరికైనా అలాగ ఎమోషనల్గా బ్యాలెన్స్ లో అయినప్పుడు అలాగొచ్చినప్పుడు ఆ శ్వాసను చక్కగా మళ్ళా ఎక్కువ తీసేసుకుంటే అదొక రకంగా అనిపిస్తుంది అన్నట్టు, అదమ్మో ఆగిపోతుందా అన్నట్టు ఫీల్లోకి వెళ్ళిపోతున్నా అన్నట్టు. ఇంకా స్లోగా నడుస్తుందా లేదంటే డెప్త్గా వెళ్ళి చేసాం కాబట్టి ఆ శ్వాస లేకపోయినా ఉండగలుగుతున్నాం కాబట్టి, శ్వాస లేకపోయినా కానీ అలాగ దాన్ని గమనిస్తూ 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 ఉంటే కొద్దిసేపటికి అలాగా పెయిన్ అన్నది తగ్గడం చూసిన మేడం. అలాగా అక్కడ అది సెట్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కూడా కొన్ని ఒక్కరిదాన్ని ఎవరి మీద డిపెండ్ కాకుండా ప్రతి విషయంలో ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ అంతా ఒక్కరిదాన్ని ఇక్కడ చేసుకునేటప్పుడు కూడా ఎందుకు నేను కావాలని ఇవన్నీ చేస్తున్నానా లేకపోతే నా పర్పస్లో అన్నది అనేటప్పుడు నాకు నేనే అంటే ఎవరైనా ఇప్పుడు ఎమోషనల్గా వెంటనే లో అయిపోవాలంటే కూడా కారణం మనమే, ఆనంద స్థితిలోని పైకి వెళ్ళాలన్నా కానీ కారణం మనకి. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇది చెప్పేటప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, అది చెప్పేటప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, మనకు మనమే చెక్ చేసుకోవాలన్నట్టు ఏ క్షణానికి ఎలాగ, ఇది మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే మన చేతుల్లో, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమే, అహం బ్రహ్మాస్మి, మనమే ఆ భగవంతుడు మా లోపలే ఉన్నాడు నేనే అన్న చూసినప్పుడు అప్పుడు నుంచి మేడం ఎక్కడ ఒక గుడికి కాదు, ఎక్కడికి వెళ్ళడం కానీ చేయడం కానీ అనిపించడం కానీ నాకు అవేవీ లేదు మేడం. నా ఇల్లే నా స్వర్గం, నా ఇంట్లోనే ఆ భగవంతుడు, నాలోనే ఆ భగవంతుడు ఉన్నాడు,
దాంతోటే నిరంతరం కనెక్ట్ అవ్వడము. నాకు బయట ప్రపంచంతో చిన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్ళాలి, ఆ సినిమాలు చూడాలి, ఆ షాపింగ్లు చేయాలి, అది ఏదీ లేదు. పోయిన జన్మ సుకృతమా ఏమో తెలియదు కానీ ఇందులో నేను స్ట్రాంగ్ గా తయారవ్వడానికి కూడా ఇది ఒక కారణం అన్నట్టు. నేను బయటికి వెళ్ళి ప్రచారం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం స్ట్రాంగ్ గా ఎవరు వస్తే ఈ మెడిటేషన్కి ఎవరు నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకి స్ట్రాంగ్ గా ఒక 41 days మంచిగా నేర్పి వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తే ఇలాగని ముందుకు వెళ్ళమని చెప్పడం, ఇదంతా అయితే వాళ్ళకి మంచిగా వాళ్ళు ఎదగడం కోసమే నేను కృషి చేస్తున్నా. ప్రతి ఒక్కరు నేర్పిన వాళ్ళందరూ అద్భుతంగా చేసుకుంటుంటారు, ఉన్నతంగా ఎదిగారు మేడం. ప్రతి ఒక్కరు అక్కడ చౌటప్పల్లోనే అలాగే, ఇక్కడ కూడా అలాగే. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్లకు ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఆ మొన్న ఒకటి జరిగింది, చనిపోయేటప్పుడు కూడా దగ్గరికి వెళ్ళేటప్పుడు దీని గురిండే మాట్లాడేటప్పుడు మనిషిని పట్టుకోవాలంటే కూడా భయపడుతుండ్రు. ఒక మనిషిని పట్టుకోవాలంటే కూడా శవం దగ్గరికి వెళ్ళి భయపడుతుండ్రు. మరి దేనికోసం ఇన్ని రోజులు ఇలా పాకులాడుతుండ్రు, దేనికోసం మీరు అంటే నీకున్న ధైర్యం మాకు ఎందుకు రావట్లేదు, మీరు సాధన చెయ్యాలి, ఎలాగో చేస్తుంది. ఇప్పుడు వచ్చేయమంటే వస్తుందా? మనిషిని చూస్తే సావంటే భయపడుతుండ్రు, మనిషిని చూస్తే భయపడుతుండ్రు, దేనికోసము మరి దేనికోసం ఈర్ష్య ద్వేషాలతో ఎందుకు బతుకుతుండ్రు మీరు? ఏ క్షణానికి శరీరం వదిలిపెడతాము? కాకపోతే అసలైన పరమాత్మ అందరిలో ఉన్నది ఆ భగవంతుడే కదా, చైతన్యమే కదా, ఒకలాగా ఎందుకు చూడలేకపోతుండ్రు? వాళ్ళని ఒకలాగా వీళ్ళు ఒకలాగా. మెయిన్ కారణం ఏంటంటే ఈర్ష్య ద్వేషాలు, అరిషడ్ వర్గాలను తొలగించుకోలేకపోతుండ్రు ప్రతి ఒక్కరు. మెయిన్ మూల కారణం అదన్నట్టు. మన బాధలకు మనమే కారణం, ఎవరో పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటుంటాం కానీ ఎవరో కాదు మేడం. ఎవరు వాస్తవానికి వాళ్ళే దేనికైనా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఉండాలన్నా కానీ మనమే, ఉన్నతంగా ఎదగాలన్నా మనమే, దిగజారిపోవాలన్నా మనమే. మన మనసు మన ఆధీనంలో ఉన్నప్పుడు మనం అద్భుతంగా ఎదుగుతాం మేడం. దాని ఆధీనంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు దిగజారిపోతాం అన్నట్టు. ఏది ఆలోచిస్తున్నామో తెలియదు, ఏది చెయ్యాలో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఏ టైంకి తినాలో తెలియదు, అసలు ఏది ఉండదు అన్నట్టు అలా ఉంటది. ఇప్పుడు నార్మల్ పిరమిడ్ మాస్టర్స్ మాత్రం అద్భుతం మేడం. ఆ పత్రి సార్, ఆ గురువు గారికి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. ఏ జన్మలో ఏం చేసుకున్నామో పిరమిడ్ మాస్టర్స్ దాంట్లో ఇలా స్ట్రాంగ్ గా తయారవ్వడం, ప్రతి ఒక్కరూ తయారవ్వాలన్నదే నా కోరిక, అలా చెయ్యాలన్నదే నా కోరిక. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరిని అలాగే తయారు చేస్తున్నా మేడం, ప్రతి ఒక్కరిని. పిల్లలు ఫ్యామిలీ కూడా మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉందండి? ఫ్యామిలీ మెంబర్ని తీసుకోను మేడం, ఎవరి సపోర్ట్లు తీసుకోను. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి మీద మనం డిపెండ్ కాకూడదు. నా మీద నేనే ఆధారపడాలి. ఆ శక్తి నా దగ్గర ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ ఈ శక్తి ఉంది దేనికైనా ఓకే. మనకు ఆ మాస్టర్స్ ఆ టైంకి ఏ విధంగా కానీ నాకు మనం చేసింది ఉంది కాబట్టే మేడం. చెయ్యకుండా ఎవరు ఇప్పుడు నేను పోయిన జన్మలో చేశాను ఈ జన్మలో చేశానో నాకు తెలియదు కానీ నేను చేసింది ఉండబట్టే నాకు ఇప్పుడు ఏ టైంకి ఏది కావాలి అన్నా కానీ నాకు అది అందుతుంది మేడం. ఎవరు ఇస్తుండ్రా ఏం సంగతా తెలియదు కాదు కానీ అది వచ్చేస్తుంది ఏ విధంగా కానీ. ఇప్పుడు అలా ఆ సత్యంతో కూడుకొని ఉన్నప్పుడే మనకు అవి నెరవేరుతాయి. అసత్యంలో ఉన్నప్పుడు అవి ఎక్కడ ఏ కొండలెక్కినా ఏ దేవుణ్ణి ఏది చేసినా కానీ మనం చేసింది లేనప్పుడు ఆ భగవంతుడు కూడా మనకి ఇవ్వడం, అది ముమ్మాటికి నిజం మేడం. భక్తి మార్గంలో అలాగుండి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇలా నడుస్తుంది. అలాగే మళ్ళా చెప్పండి మేడం. చౌటప్పల్లోని ర్యాలీ పెట్టేటప్పుడు మళ్ళా ఈ ఈ ఈ మధ్యలోనే ఆ మా ఆయన చనిపోయిన తర్వాత 1 yearకి మేడం, 2002లో 2022లో అన్నట్టు ఏప్రిల్ నెలలోనే సడన్గా పెయిన్ కడుపులోనే ఇక్కడ స్వాదిష్టానం దగ్గర కిడ్నీస్ ఉంటాయి కదా, కిడ్నీస్ ఉన్న దగ్గర అర్ధరాత్రి టైంలోనే మేడం విపరీతమైన నొప్పి వచ్చింది అన్నట్టు. ఏంది నొప్పి ఎందుకు వస్తుంది అర్థం కాలేదు, భరించాను మేడం. ఇంకా అలా మెడిటేషన్లో కూర్చొని ఎలాగుంటే తగ్గుతుంది వస్తుంది లేదు, దీనికి ఏదో కారణం ఉంది, ఒక కారణం లేకుండా నాకు ఏది రాదు, ఒక కారణం ఉంది అని. ఇంకా మరుసటి రోజు కూడా మొత్తం దీనికి కారణం తెలుసుకోవాలి, ఇది ఎందుకు వచ్చింది అని అలా మెడిటేషన్లో చేస్తున్నా కానీ తెలుస్తలేదు ఆ కారణం. నొప్పి అయితే విపరీతంగా వస్తుంది, కిడ్నీలో స్టోన్ చిన్నది 0.5 పడింది అన్నట్టు దాంట్లో ఉంది కిడ్నీలో. అయితే భరిస్తున్నా కానీ ఎంత అది ఏదన్నది అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుందని వెళ్దాంలో ఒకసారి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తే ఆయన అది స్కాన్ చేసి 0.5 ఉందమ్మా, వాటర్ తగ్గిపోద్ది ఏం కాదులని ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత లేదు నాకు దీనికి ఏదో కారణం ఉంది, ఇది ఊరికిన కాదు అని అది తీసుకొని ఇంటికి వచ్చి మెడిటేషన్ చేసేలాగా పడుకున్నానా మెలకుతో ఉన్నానా తెలియదు కానీ కోల్డ్ మేడం, కోల్డ్ మొత్తం నా చుట్టూతా
ఉండి దీనంగా చూస్తున్నాయట. ఆహా! ర్యాలీ కావాలా మీకు? ర్యాలీ కావాలి అని వెంటనే ఎందుకు లక్ష్మీ మేడంకి చెయ్యాలని అనిపించింది నాకు. వెంటనే ఇంకా అసలు ఆగలేదు. నాకు ఈ కోల్డ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేసినా నాకు ఇది రాలేదు. ఈ రోజు ఎందుకు ఈ నొప్పి వచ్చేటప్పుడు ఇలా ఉన్నప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చింది అని మేడం చేస్తే ర్యాలీ పెడదాం అనుకుంటున్నావురా అంటే మేడం పెట్టాలి ర్యాలీ. నాకు దీనంగా చూస్తున్నాయి ఒక్క గ్రౌండ్ నిండాగా చూస్తున్నాయి కోలు. అప్పుడు వెంటనే ఒక వారం రోజుల్లోనే అప్పుడు ర్యాలీ శాఖాహార ర్యాలీ అక్కడ చౌటప్పుల్లో చేసాం మేడం. అద్భుతంగా జరిగింది. తర్వాత ఇంకా ఆ స్టోన్ ఎక్కడ పోయిందో ఏం సంగతో తప్ప ఏనూ లేదు ఏదీ లేదు మేడం. ఉన్న ఒక కిడ్నీతో మేడం ధ్యానంలోకి ఆ! వచ్చిన మేడం తర్వాత ఆవిడ ఆ! చేంజ్. ఆ! అలాగా అలాగా అక్కడ అది జరిగిందన్నట్టు. ర్యాలీ కూడా అక్కడ నా ఆధ్వర్యంలో అక్కడ జరిగిందన్నట్టు. అంతా మాస్టర్స్ చేపించుకుంటే ఎవరి చేత ఎక్కడ ఎంత ఎలా చేపించుకోవాలన్నదే అంతా గురువు గారు. శాకాహార ర్యాలీలు అంటే గుర్తొచ్చేది వెంటనే కూకట్పల్లి లక్ష్మి మేడం. లక్ష్మి మేడమే మేడం. అక్కడ చాలా జరిగింది. అద్భుతంగా సేవలు అందిస్తుంటారు. హ్మ్. మాస్టర్స్ మరి మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. వారి అనుభవాల గురించి మీకేదైనా డౌట్లు ఉంటే. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధ్యానం అన్న ఆయుధాన్ని పట్టుకొని మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు మేడం. కుంగిపోకుండా సహజంగా సమస్యలు వచ్చినప్పుడు అరే నాకే ఎందుకు ఇలా అయింది, నా వల్ల నాకెందుకు అని చెప్పేసి ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు అది తెలుసుకొని నా దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎనర్జీ లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాను అన్నది ఈ ఆ ఎరుకతో పూర్తి ఎరుకతో ఉండగలిగినప్పుడే మనకి ఎరుకతోటే జీవిస్తున్న ప్రతి క్షణం. ఎరుకతో అలాగే ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక ఆమె సంవత్సరం నేర్చుకోవడానికి వస్తుంది. హ్మ్. వాళ్ళ భర్త సంవత్సరానికే చనిపోయిండు. పెళ్ళైన సంవత్సరానికే చనిపోయిండు అన్నట్టు. ఆమెకి నేర్పేటప్పుడు మేడం మెడిటేషను అసలు ఆమె కూర్చోలేకపోయేది. ఒక్క నిమిషం కూడా కూర్చోవాలంటే చాలా కష్టపడింది. అమ్మ మానసికంగా బాధపడుతుందా ఈవిడ? పెళ్లి చేసుకుందాం అంటే కూడా ఆమెకి సంబంధాలు అవి రాలేదు. అలాగ ఉండిపోయింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే, ఆళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. మెడిటేషన్ చేస్తుంది. ఇప్పుడు అంటుంది. ఆమెను ఇప్పుడు మాటల్లో గాని, ఆ మెడిటేషన్ గాని చాలా అద్భుతంగా చేస్తుంది. ఆమె చెప్పుతుంటే అప్పుడు మాట్లాడేది కాదు. ఏమడిగినా సమాధానం చెప్పేది కాదు. ఇప్పుడు ఆపమంటే కూడా ఆపుతలేదు. మాటలు అంత ఎక్కువ మాట్లాడుతుంది. అంత యాక్టివ్‌గా తయారయిందన్నట్టు. అలా ప్రతిదానికి మనమే ఎందుకు ఇప్పుడు ఆయన పోయిండు. ఆయనది అయిపోయింది. నువ్వెందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకటే బాధపడుతుండ్రు. ఆ పిల్లల్ని పోషించలేక వాళ్ళు పెట్టేది నీకు ఏవి లేవు. చక్కగా ఇప్పుడు స్పిరిచువాలిటీ నీకు మెడిటేషన్ అందింది. చక్కగా చెయ్యి. ఏదున్నా ఓకే, లేకపోయినా ఓకే అన్న స్థితిలో ఉండి నువ్వు సాధన చేసుకో. ఎందుకు అలా ఉంది, అందరిది అలా ఉంది, నాది ఇలాగ ఎవరిది వాళ్ళకుంటది. ఆళ్ళకుంది మనకు లేదు అన్నది లేదు. ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఏదో పాఠం నేర్చుకోవడానికి ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఉన్నారని నువ్వనుకుంటున్నావు. నువ్వనుకుంటున్నావు అలాగనేసి. గానీ నువ్వు అద్భుతంగా ఉన్నావు. ఇప్పుడు సాధన ఉంది కాబట్టి సాధన ఉన్న వాళ్ళు అద్భుతంగా ఉంటుండ్రు. ఇప్పుడు కోటీశ్వరులు ఎవరయ్యా? ధనవంతులు ఎవరయ్యా? అంటే ఆరోగ్యం ఉన్నవాళ్ళు, మనసు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, హాయిగా తిని, హాయిగా నిద్రపోతున్న వాళ్ళు. వీళ్ళు మేడం. కోటీశ్వరులు ఎవరు అంటే ఈ పిరమిడ్ మాస్టర్స్. అవును. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నా, డబ్బు ఉన్నా, ఆనందంగా లేని వాళ్ళు ఉన్నారు. లేదు. ఆనందం లేదు. సంతోషంగా ఆనందంగా జీవించలేకపోతుండ్రు. హ్మ్. మన చేతి వేళ్ళే అన్నీ ఒకలా ఉండవు. ఇంకా అందరి విభిన్న మనస్తత్వాల మధ్య ఉంటూ, మనల్ని మనం ఎరుకపరుచుకుంటూ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటమే కదా మేడం జీవితం. అలాగే ఇప్పుడు మా అమ్మాయికి కూడా ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది. టైం ఉంది కదా మేడం? చెప్పండి ఇంకో 5 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలా? హ్మ్. ఎక్కువ టైం పట్టుద్దేమో ఇది చెప్పడానికి. పర్లేదు చెప్పండి. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్‌లో చదివేది మేడం. అక్కడ హైదరాబాద్‌లోనే అగ్రికల్చర్ కాలేజ్‌లో చదివేటప్పుడు ఆమెకి ఇలాగే మా సార్‌కి ఏదైతే ఉందో ఆమెకి చిన్నప్పటి నుండి ఏదైనా కూలు అలా ఏమైనా అవి పడనివి అవి ఇవి తింటే కొంచెం ఆమెకు కూడా దగ్గు, జలుబు ఇలా వస్తుంటాయన్నట్టు. ఈ మెడిటేషన్‌లోకొచ్చినాక తగ్గింది గానీ, హాస్టల్‌లో కొంచెం మెడిటేషన్ సరిగ్గా చెయ్యరు కదా! వాళ్ళు చెయ్యక అది ఎక్కువయ్యి ఒక బర్త్‌డే ముందన్నట్టు మేము ఆ ముందు రోజే ఎళ్లి చూసొచ్చాము. ఫిబ్రవరి 17కి. 16కి ఎళ్లి చూసొచ్చాము. 17 నైట్ ఏమైందంటే ఆమెకి విపరీతమైన ఈ దమ్ము ఇది వచ్చేసి ఊపిరి ఆడతలేదు. మా సార్ లేరు అప్పటికే మా సారు బాడీ వికెట్ చేసిండ్రు. విపరీతమైన అదొస్తుంటే వాళ్ళు నైట్ ఫోన్ చేశారు మేడం. ఆహ్,
అంటే నైట్ చూపించారు హాస్పిటల్కి, అక్కడే కాలేజీలో ఉన్న హాస్పిటల్కి చూపించిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి అమ్మ ఆమెకి మొత్తం అవి పడిపోతున్నాయి, అవి ఏమంటారు ప్లేట్లెట్స్ అవి పడిపోతున్నాయి అమ్మ, ఆమెని వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రండి మీరు ఆ, అంటే అరే ఆ నైటే చెప్పాను అమ్మాయికి, చిన్ని నువ్వు చక్కగా శ్వాసను గమనించమ్మా, ఆక్సిజన్ పెట్టి ఉంచారన్నట్టు వాళ్ళు, నువ్వు వాళ్ళు పెట్టినా కానీ నువ్వు దాన్ని అలా గమనిస్తూ ఉండు అంటే అలా ఫాలో అయింది ఆమె. ఫాలో అయిన తర్వాత అమ్మ అది తీసేస్తే మాత్రం ఆమెకు మొత్తం పడిపోతున్నాయి, సీరియస్ కండిషన్ ఉంది, మీరు వస్తారా రారా అంటే నేను ఏమన్నా అంటే ఇప్పుడు మా సార్ కూడా లేరు ఇక్కడ నుండి, నేను అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ తీసుకురావాలంటే ఇంకా ఒక్కరిదాన్నే ఉన్నా కదా అని, అయితే మీరే పంపించేసేయండి అంటే లెటర్ రాసి పెట్టండి అంటే వాట్సాప్లో పెట్టిన లెటర్ రాసి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక అంబులెన్స్లో ఇంకా ఆక్సిజన్ పెట్టి అవన్నీ పెట్టి తీసి మళ్ళీ ఇంకొక అంబులెన్స్లో వాళ్ళు వచ్చి మొత్తం 2 అంబులెన్స్లో మా ఇంటికి తీసుకొచ్చారు మేడం, చౌటప్పలు తీసుకొచ్చారు. తీసుకొస్తే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తుండ్రు, దానికి తీసేసిన తర్వాత ఆమెకి సీరియస్ అవుతుంది ఏం చేస్తారు అని వాళ్ళు అన్నారు మేడం. ఏమీ లేదు, మేము శ్వాస మీద ధ్యాసను నమ్ముకున్నాం, పిరమిడ్ ముంగటే తత్వమసి పిరమిడ్ అక్కడ చౌటప్పల్ అని, అక్కడ వాళ్ళంతా కూర్చుండ్రు, ఈమె తీసేస్తే మా అమ్మాయికి ఇంకా మెడిటేషన్లో కూర్చోమ్మ నువ్వు శ్వాసను గమనించి, వాళ్ళు చేసేది ఏముంది బయట నుండి ఇస్తుండ్రు, మనం తీసుకుందాం ప్రయత్నం చేద్దాం, ఫస్ట్ అయితే మనం ప్రయత్నం చెయ్యాలి కదా, నువ్వు ఆ శ్వాసను అలా గమనించు అంటే అలా కొంచెం ఫుల్ ఫీవర్ ఉంది, ఊపిరాడతా లేదు మేడం ఆమెకి. కానీ వేరే వాళ్ళు అయితే వాళ్ళు అన్నందుకు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా నేను ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం చెయ్యాలి కదా, మనం ఆ ఎక్స్పీరియన్స్ పొందితేనే కదా వేరే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చేటప్పుడు దీన్ని గమనించండి అని చెప్పగలుగుతాం. మనమే ఫేస్ చేయలేనప్పుడు వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. మా అమ్మాయి మీద నేను అప్పుడు కూడా ఇంకేమాత్రం భయపడకుండా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆమెను గమనించమంటే ఒక్కరోజు అలా చాలా కొంచెం అలాగా, నువ్వు అలాగ ఉన్నా కానీ అలా గమనించి అంతే, నువ్వు స్లోగా స్లోగా అది పైనుండి ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అదే దాని అంతట్లో అది ఎక్కుతుంటుంది, ఇప్పుడు నువ్వు ప్రయత్నం చెయ్యి అంటే ఆ విధంగా మేము చేస్తే 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ నేను ఫోన్ చేసి మీ మమ్మీ ఇప్పటికైనా తీసుకెళ్ళలేదు మెడిటేషన్ తోటే తగ్గించుకున్నా, మళ్ళీ జాయిన్ చేసే తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ రిపోర్ట్లు ఏమైనా చూపిస్తే గానీ తీసుకోరన్నట్టు. అప్పుడు మళ్ళీ ఒకటి రిపోర్ట్ డాక్టర్ చేత ఇలా అక్కడ చూపించినట్టుగా ఒక రిపోర్ట్ రాయిపించి తీసుకెళ్ళి మళ్ళా కాలేజీలో వదిలిపెట్టిన అమ్మాయిని. చూడండి అమ్మాయిది అలాగ అయిందన్నట్టు. ఆ అమ్మాయి కూడా మెడిసిన్ లేదు మేడం, ఎవ్వరికి ఒక్క మెడిసిన్ ఏ విధంగా వేసుకునేది లేదన్నట్టు. నో డాక్టర్ అన్న దానికి పత్రిసారు, నో మెడిసిన్ నో డాక్టర్ అన్న దానికి లేకుండా ఉంటున్నాం మేడం. మానసికంగా ఆర్థికంగా ఆనందంగా జీవిస్తున్నాం, ప్రతి క్షణం ఇరుకులో ఉంటూ. ఇంకేం కావాలి మేడం? సాధన చేస్తూ పూర్తి విశ్వాసంతో మళ్ళా ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే మళ్ళా మనకి అది ఇబ్బంది అయిపోతుంది. ఆ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మీకు అది సాధన, కంపల్సరీగా విశ్వాసంతో ఉన్న సాధన చేయాలి మేడం. ఇప్పుడు గురువు నమ్మకం ఉంది మనకి, ఆయన చెప్పారు, మన సాధన చేయకపోతే నడవదు కదా, సాధన చెయ్యాలి, బుక్కులు చదవాలి, బుక్కులు చదువుతా సీతాయనము అవి సీత ఎంత బాధలు పడింది, మందే మాత్రం అందులో పావంతు కూడా లేదు ఏముంది. అలా బుక్కులు చదివేటప్పుడు మనకి ఆ మాస్టర్స్ జ్ఞానం కూడా మనకు అందుతుంటది, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నట్టు. ఈ అవకాశం ఇచ్చిన కూడా ఎవరైనా మేడం పూర్తిగా మీ యొక్క ధ్యాన సాధన ద్వారా మీ ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని ఉంచుకొని మీ పిల్లలు మీరు ఈ పరిస్థితులు ఎదురైన వాటిని అనుభవ జ్ఞానంగా ఇది నాకు అన్నది తీసుకొని చాలా అద్భుతంగా మీరు జీవిస్తున్నారు, ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. మరి మాస్టర్స్ చూశారు కదండి, ఇప్పుడు మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యనే తలుచుకొని బాధపడుతూ కూర్చుంటామా, ఆ సమస్యలో నుంచి బయటికి ఎలా వస్తాము, మరి వారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నిటిని మనం బేరీజు వేసుకొని చూసుకొని ఏది పొందాలో అది పొందాలి. మన సాధనని మించింది లేదు, సాధన సాధన సాధన. పత్రిజీ చూసించారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అని. మరి వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తూ వారికి ఉన్న దాంట్లో వారికి అనిపించిన దాంట్లో చెప్పకుండా ఇప్పుడు మేడం కొన్ని చెప్పారు, ఎంతో మందికి తమ ఆర్థికంగా సహాయాన్ని కూడా అందిస్తున్నారు. మరి ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది మనకి కనిపించకుండా ఉన్నారు. మరి వారందరి యొక్క స్ఫూర్తిని తీసుకొని విశేషంగా ముందుకు వెళ్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంతా మేడంకి వేల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.